మీరు తాకని పరిశుద్ధ మీరు తాకని పరిశుద్ధ ఈ బలమైన హస్తము బిడ్డ మీద ఉంచండి పరిశుద్ధ తాకని నాయన మీరు తాకని పరిశుద్ధ మీ ఆధీనంలో తీసుకోండి ఆయన ఈ బిడ్డ యొక్క నోటు మీ ఆధీనంలో తీసుకోండి బిడ్డ యొక్క ప్రాణం మీ ఆధీనంలో తీసుకోండి పరిశుద్ధ ఆయన ఈ ఆధీనంలోకి ప్రాణం తీసుకోండి ఒకసారి జ్ఞాపకం తీసుకోండి ఆయన ఉండడానికి వీలేదు విగ్రహమైన ఉండడానికి వీలేదు వెలుగుమని చెప్తారు తాకని పరిశుద్ధ తాకని ఆత్మలో శక్తి నీ ఆత్మలో బలమును బలమైన తండ్రి నా హస్తంలో
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక, మనకు సహాయము చేయునుగాక. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా, అన్యజనులలో సమస్తమైన జనములలో నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నీకోసం నేను పాట పాడుతూ ఉన్నానయ్యా అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు. దానితో పాటు సువార్తను కూడా నేను ప్రకటిస్తూ ఉన్నానయ్యా అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరయ్యానంటే దావీదు రాజు గారు. ఆయన ఒక చక్రవర్తి. ఆయన కూడా దేవునిని స్తుతించడంతో పాటు ఆరాధించడంతో పాటు ఆయన నామాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమి ప్రకటన చేస్తున్నారంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన అద్భుత కార్యములు అన్నీ కూడా అన్యజనులు ఎదురుకుండా, ఆ సమాజం ఎదురుకుండా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నారయ్యా అనంటే 40వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 9వ వచనం. నా పెదవులను మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. ప్రకటిస్తున్నారంటే నిత్యము ప్రతి దినము కూడా ఆయన పెదవులు మూసుకొని కూర్చోలేదట. పెదవులను తెరిచి ప్రతి దినము నిత్యము కూడా నీ సువార్తను, నీ నీతి సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన సువార్తను ప్రకటించగలుగుతున్నావా? రక్షింపబడ్డావు నువ్వు, నేను ఒకరికైనా సువార్తను ప్రకటించి ఆ ఆత్మను, ఆ యొక్క కుటుంబాన్ని దేవాది దేవుని సన్నిధిలోనికి నడిపించగలిగేవా? మనం అనుకుంటూ ఉన్నాం నాకు సమయం లేదనుకుంటూ ఉన్నాం. మనం అనుకుంటున్నాం నాకు సువార్త చెప్పడం చేత కాదు అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం అది నా పని కాదు, అది యాజకుల పని అనుకుంటున్నాం. కానీ దావీదు గారు ఒక రాజు అయ్యుండి ఆయనకు సమయము లేకపోయినా సమయము చూసుకుని ఆయన అన్యజనుల దగ్గరికి వెళ్ళి, ఆయన జనమ సమూహముల దగ్గరికి వెళ్ళి పెదలను మూసుకోకుండా ఆ సమస్త జనులతో ఆయన సువార్తను ప్రకటించడం ప్రారంభించేటట. హల్లెలూయా. వాక్యము వినబడుతున్నది నీకు. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. మనం అనుకుంటున్నాం మనకు చదువు కావాలి లేదా అనుకుంటున్నాం. లేదు, చదువు అవసరం లేదు. ఒక గాడిద బిలాముతో ముమ్మార్లు మాట్లాడింది. హల్లెలూయా. ముమ్మార్లు కొట్టడం జరిగింది గాడిదను. కానీ ఆ కొట్టాడని చెప్పి ఆగలేదు. తన యొక్క సువార్తను దేవుడు ఏదైతే బోధించాడో, ఏ ప్రత్యక్షతను ఇచ్చాడో ఆ గాడిద ముమ్మారు కూడా బిలాముతో మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. ఆ రాత్రి వేళలో 3 గంటల వేళలో ఆ పేతురుతో కోడి ముమ్మారు కూసి దేవుని యొక్క సువార్తను ప్రకటించింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రకటించగలుగుతున్నావా? ఈరోజు నాకు నోరు కావాలనుకుంటున్నావు. ఆ యొక్క జంతువులకు, ఆ పక్షులకు నోరు లేదే. దేవుని మాటను అంగీకరించి ఆ సువార్తను అక్కడ ప్రకటించడం జరిగింది. సముద్రంలో ఉన్న ఆ యొక్క చేప 3 రోజులు ప్రయాణమయ్యి దేవుని మాటను అంగీకరించింది. హల్లెలూయా. తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. యోనా వస్తూ ఉన్నాడు, ఇదిగో జాగ్రత్త, నీ కడుపులో జాగ్రత్తగా పెట్టుకో. 3 దినములు ప్రయాణం చేసి నేను ఎక్కడైతే నేను కక్కివేయమంటున్నానో, ఎక్కడైతే నేను దింపమంటున్నానో జాగ్రత్తగా నీవు దింపు. 3 దినములు ప్రయాణము చేసుకుని ఉపవాసం ఉండి, ఎందుకనంటే ఉపవాసం లేకపోతే కడుపులో ఉన్న యోనా చనిపోతాడు. ఉపవాసం ఉండి తన పనిని, తన సువార్తను, తనకిచ్చిన పని భారమును ఏమి చేసిందంటే ఆ యొక్క చేప, ఆ మత్స్యము నెరవేర్చడం జరిగింది. ఈరోజు నీకు నోరు ఉంది, నీకు జీవాన్ని ఇచ్చాడు దేవుడు.
నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి తెలివితేటలను ఇచ్చాడు దేవుడు. ఆయన సువార్తను నువ్వు ప్రకటించగలుగుతున్నావా? ప్రకటించకపోతే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకటో కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో సువార్త ప్రకటించకపోతే మనిషి మీదకి ఏమి వస్తుందో ఆయన మాట్లాడుతున్నారు. చదువు తల్లి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే దేవుని విషయం నీకు తెలిసిన విషయాన్ని అంతరంగంలోనే పెట్టుకొని నువ్వు ఆ విధముగా ఉంటే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, అయ్యో వారికి శ్రమ. ఎవరికయ్యానంటే సువార్తను ఎవరైతే దాచిపెడుతున్నారో, సువార్త కోసం ఎవరైతే పెదవులు విప్పడం లేదో, సువార్త కోసం ఎవరైతే నోరు విప్పడం లేదో, సువార్తను ఎవరైతే ప్రకటించడం లేదో అలాంటి వారికి దేవుడు అంటూ ఉన్నారు, అలాంటి వారికి శ్రమ. ఈరోజు నువ్వు ప్రకటించగలుగుతున్నావా? నేను నీతిమంతుణ్ణే, మీరందరూ నీతిమంతులే, రక్షింపబడ్డారు, కానుకలు ఇస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసం ఉంటూ ఉన్నారు, జాగారములు చేస్తున్నారు, ఎంతో నీతిమంతులుగా కనబడుతున్నారు. కానీ ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు వేదనలు వస్తున్నాయి? ఎందుకు శ్రమలు వెంబడి శ్రమలు వస్తున్నాయంటే గల కారణం ఏమిటంటే, నీవు తెలుసుకున్న విషయమును నువ్వు ఏమి చేస్తున్నావు తెలుసా? మంచము కింద కొంచెము కింద పెట్టి నువ్వు దాచిస్తూ ఉన్నావు. ఆ చెప్పవలసిన సువార్తను వారికి ప్రకటించడం లేదు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, అయ్యో నాకు శ్రమ. ఎందుకు వచ్చిందయ్యా శ్రమ అంటే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నా మీద ఒక భారము ఉన్నది. ఆ భారాన్ని నా ఎదుటి వ్యక్తికి నేను చెప్పలేకపోతూ ఉన్నాను, నేను ఆగిపోతున్నాను కొన్ని సమయంలో అని చెప్పి ఎవరైతే సువార్తను ప్రకటించకుండా ఉంటారో అలాంటి వారికి ఆయన శ్రమ అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు తెలిసిన విషయాన్ని నీ భర్తకు చెప్పగలుగుతున్నావా? నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ యొక్క కుటుంబ సభ్యులకి పరిచయం చేయగలుగుతున్నావా? నువ్వు చెయ్యలేదు అనంటే, నువ్వు రక్షణను పరిచయం చేయడం లేదు అనంటే, నువ్వు సంఘానికి నడిపించడం లేదు అనంటే నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. ఏంటి సువార్త అంటే? నువ్వేదో బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్లు నువ్వు చెప్పవసరం లేదు. సువార్త అంటే ఏమిటయ్యానంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నేను సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటిస్తూ ఉన్నాను. నువ్వు అద్భుత కార్యములు చేయవసరం లేదు, నువ్వు ఆశ్చర్య కార్యం చేయవసరం లేదు, ఏదో రకరకాల ప్రవచనములను చెప్పనవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సిలువ వేయబడిన క్రీస్తును చూపించు చాలు, అదే ప్రకటన. హల్లెలూయా, అదే సువార్త. బాప్తిసం ఇచ్చే యోహాను ఎక్కడైనా సూచక క్రియ చేశారా? ఎక్కడైనా అద్భుత కార్యములు చేశారా? ఆయన చెప్పిన సువార్త ఒకటే. నశించిపోతున్న ఒక సర్ప సంతానమా, ఒకనొక దినాన ఉగ్రత దినం ఉంది, ఆ దినం నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఏమి చేయాలో తెలుసా? బాప్తిసము తీసుకో. బాప్తిసము తీసుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకో. హల్లెలూయా. నువ్వు పొందుకున్నది నువ్వు ఫలించాలి. ఏమిటి ఫలించడం అంటే? నువ్వు సువార్త చెప్పి అనేక మందిని సంఘములోనికి నడిపించడమే ఫలించడం. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఆశ్చర్య కార్యాలు చేయాలి, లేదో దెయ్యాలను వెలగొట్టాలి, లేదా నేను స్వస్థతలు చేయాలి, నేను ప్రవచించాలి నువ్వు అనుకుంటూ ఉన్నావు. బాప్తిసం ఇచ్చిన యోహాను ఏమి చేయలేదు, ఆయన మార్గాన్ని సరళం చేశాడంతే. హల్లెలూయా. నువ్వు మార్గము సరళం చేయలేకపోతున్నావు, నువ్వు సువార్తను ప్రకటించలేకపోతున్నావు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఎవరైతే మార్గాన్ని సరళం చేయడం లేదో, ఎవరైతే సువార్తను ప్రకటించడం లేదో వారి కుటుంబాల మీదకి, వారి మీదకి శ్రమలు వస్తాయని ఆయన మాట్లాడుతున్నారు. సువార్త అంటే ఒకటి, యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడు? జననము కోసము చెప్పు, ఆయన మరణము కోసము చెప్పు, ఆయన పునరుద్ధానము కోసము చెప్పు, ఆయన ఆత్మ కోసము చెప్పు. ఇవన్నీ చెప్పిన తర్వాత చివరగా మరలా ఆయన నీ కోసం వస్తున్నాడని చెప్పు. అదే సువార్త. హల్లెలూయా. ఇటువంటి సువార్త చెప్పకపోతే ఆ భారము నీ మీద ఉంది కాబట్టి, ఆ భారాన్ని తొలగించుకుని నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆయన అంటున్నారు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ప్రకటిస్తూ ఉన్నామా? అమ్మగారిని చూసినట్లయితే ఎక్కడ ఏ ఆటో ఎక్కినా, ఏ బస్సు ఎక్కినా, ఆఖరికి కూరగాయలు అమ్ముకునేవాడు ఒక వ్యాన్ బయటకు వచ్చినా సరే, ఆ వ్యాన్ కనబడినా, అమ్మగారు అక్కడికి వెళ్ళినా వాడికి సువార్త చెప్పకుండా వెనకకే
రారు. నువ్వు సువార్త చెప్పు, వాడి కోసం నువ్వు ప్రార్థన చేయి. వాడు ఏదో రోజున దేవుడు వాడిని పట్టుకుంటాడు, దేవుడు వాడిని రక్షిస్తాడు. హల్లెలూయా. సువార్త ప్రకటించాలి. నేను యవ్వనస్తునే కదా అనుకుంటున్నావు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా అనుకుంటున్నావు, నాకు శక్తి లేదు కదా అనుకుంటున్నావు, నాకు బలం లేదు అనుకుంటున్నావు. ప్రతి ఒక్కరు సువార్త భారమును కలిగి ఉండాలి. రక్షింపబడ్డామనంటే ఆ రక్షణ కోసం చెప్పు చాలు. హల్లెలూయా. ఇశ్రాయేలు చిన్నది ఆ నయమానుతో చెప్పింది, ఆ రోదే ఆ సంఘ సభ్యులకు చెప్పింది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను నీవు ఎరగక, ఆ బాధ్యతను నువ్వు కనుగొనక నీ ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఆయన అంటున్నారు, వారికి శ్రమ అని మాట్లాడుతున్నారు. ఎవరికి ప్రకటించాలి అయ్యానంటే, మొదట భర్త భార్యకు ప్రకటించాలి, భార్య భర్తకు సువార్త ప్రకటించాలి. ఆదికాండము 2:15 చూద్దాం. ఆయన దేవాతి దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆదాముతో మాట్లాడుతున్నారు. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకుని ఏదోని తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఆదాముతో మాట్లాడుతున్నారు. ఆదాము, నీకు చక్కటి ఆ యొక్క తోటనిచ్చాను కదా, నేను ఇందులో పెడుతున్నాను, నువ్వేమి చేయాలో తెలుసా? ఒకటి సేద్యం చేసుకోవయ్యా, రెండోదిగా నువ్వు కాయు. అంటే దేవుడు ఆదాముకి ఇచ్చిన మొట్టమొదటిది ఏమిటనంటే, నువ్వు సేద్యము చేసుకో, నువ్వు దానిని కాయు. కానీ సేద్యము చేసుకోవడం చేత కాలేదు, తనకిచ్చిన భార్యను కాపాడుకోవడము కాయడము చేత కాలేదు. ఏమిటి సేద్యం చేయడము, ఏమిటి కాయడం అనంటే, ఆయన అంజూరపు చెట్టు దగ్గర ఉండి తోటమాలి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు శపించడానికి చూస్తూ ఉంటే తోటమాలి వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా ఒక్క సంవత్సరము దీన్ని ఉంచు, పెరికివేయొద్దయ్యా, దీనికి నేను ఏమేస్తానో తెలుసా? దీన్ని నేను కాపుదల కాస్తాను. ఏ విధముగా తెలుసా? నేను ఎరువు వేస్తాను, నీరు కడతాను, లోతుగా నేను తవ్వుతాను. అంటే నువ్వు కాయడం అంటే ఏమిటి, సేద్యము చేయడం అంటే ఏమిటయ్యానంటే, ఒకటి సేద్యము చేయడం అనంటే నువ్వు వాక్యాన్ని ప్రకటించడమే. హల్లెలూయా. ప్రకటించిన దానిని ప్రకారముగా నువ్వు కన్నీరు కార్చి వారి కోసం నీరు పోయడమే. దానిని ఏమంటారంటే సేద్యము చేయడం. కాయడం అంటే ఏమిటయ్యానంటే, ఆ తోటలో సాతానుడు రాకుండా, నీ కుటుంబంలో సాతాను రాకుండా, నీ పిల్లలకు సాతానును దొరకకుండా, ఆ పాపము రాకుండా నువ్వేమి చేయాలో తెలుసా? అనునిత్యము కూడా నువ్వు కాపుదల కాయాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని మర్చిపోయాడు. కాయడం చేత కాలేదు. కాయడం అంటే సువార్తను ప్రకటించడము, యొక్క భయాన్ని దేవుని యందు భయభక్తులు కల్పించడము ఆ యొక్క ఆదాముకు చేత కాలేదు. కాయలేకపోయాడో, చేయకూడని పాపము చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు వెంటనే కలుగు చేసుకున్నాడు. ఆదాము, నీకు చెప్పింది నువ్వేమీ చేసావు, నేను సేద్యము చేయమన్నాను కదా, నీ భార్యను నువ్వు కాచుకోమని చెప్పాను కదా, ఎందుకు నువ్వు ఆ విధంగా నువ్వు చేసావని చెప్పి మొట్టమొదట ఎవరైతే కారణమో ఆ పాపము చేయడానికి, దేవుడు ఆ సాతానునే శపించాడు. కడుపుతో ఈ నేల మీద నువ్వు ప్రాకో శపించడం మొదలు పెట్టాడు. అంటే వారి జీవితంలోకి ఏమీ వచ్చింది అంటే శ్రమ రావడం మొదలయ్యింది. మొట్టమొదటిది శపించడం మొదలు పెట్టాడు సాతానుని. రెండవదిగా అవ్వ దగ్గరికి వచ్చాడు. ఓ అవ్వా, ఇదిగో నీ యొక్క గర్భ వేదనను, నీ ప్రసవ వేదనను బహు ఎచ్చుగా నేను హెచ్చిస్తూ ఉన్నాను. శపించడం మొదలు పెట్టాడు. మూడవదిగా, నిన్ను బట్టి ఈ భూమిని నేను శపిస్తూ ఉన్నాను. ఆదాము దగ్గరికి వచ్చాడు. నీకు కాయడం చేత కాలేదు కాబట్టి నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదు కాబట్టి నీ భార్య మాట విన్నందుకు నేను నిన్ను ఏమి చేస్తానో తెలుసా? నిన్ను కూడా నేను శపిస్తూ ఉన్నాను. ఈ పొలంలో గచ్చ పొదలు ఉంటాయి, ముళ్ళు పొదలు ఉంటాయి. నువ్వు చెమట కార్చి, నువ్వు కష్టపడి, నువ్వు కన్నీరు కార్చి, నువ్వు వేదన చెందుతూ నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు ఆ పంటను సమకూర్చుకొని నువ్వు బ్రతకమని చెప్పాడు. గల కారణం, ఎందుకు శ్రమ వచ్చింది? ఆనందంగా ఉన్న కుటుంబాల్లో ఎందుకు శ్రమ వచ్చిందంటే, దేవుడు ఇచ్చిన మాటను అవ్వకు సరైన రీతిలో ప్రకటించలేదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమిటనంటే, ఇదిగో నువ్వు ఇది సువార్తను ప్రకటించకపోతే నీ భర్తకు, నీ భార్యకు సువార్తను ప్రకటించకపోతే నీకు శ్రమను మాట్లాడుతున్నారు. ఈరోజు నీ భర్త ఇంకా నీకు రక్షింపబడలేదు, అవిశ్వాసగా జీవిస్తూ ఉన్నాడు, పాపములో ఉంటూ ఉన్నాడు, త్రాగులలో ఉంటూ ఉన్నాడు, అన్యాయం అక్రమంలో జీవిస్తూ ఉన్నాడు. నువ్వు రక్షింపబడ్డావు, నీ బాధ్యతను నెరవేరుస్తున్నావా?
రక్షణ పొందే మార్గంలో నీ భార్యను నీ భర్తను ఈరోజు నువ్వు సమకూర్చగలుగుతున్నావా? ఆ మార్గంలోనికి నువ్వు తీసుకురాగలుగుతున్నావా? నాకెందుకు అని అనుకుంటున్నావు ఆదాము వలె? ఎందుకు వస్తున్నాయి శాపాలు, ఎందుకు వస్తున్నాయి శ్రమలు అనంటే నువ్వు చేయవలసిన భారము, నువ్వు చేయవలసిన ఒక పని ఏముంది తెలుసా? సువార్తను నీ భర్తకు నీ భార్యకు ఒకరికొకరు నువ్వు ప్రకటించుకోవాలి. ఈరోజు ప్రకటించుకోవడం మానివేస్తున్నాము. కారణంగా ఏమి జరుగుతుందో తెలుసా? శ్రమలకు కారణమైపోతూ ఉన్నాం. ఈరోజు నీ భర్త సంగతి ఏంటో నీకు తెలుసు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో నీకు తెలుసు, ఏమేమి చేస్తున్నాడో నీకు తెలుసు. యాజకులు అడుగుతూ ఉంటే రకరకాల కారణాలు చెప్తున్నావు. అదే విధముగా ఆదాము కారణాలు చెప్పాడు. ఏమిటో తెలుసా? నా భార్య ఇచ్చింది. అవ్వను అడుగుతుంటే అవ్వ అంటుంది ఈ సాతానుడు ఇచ్చాడు. మొత్తం అందరినీ ఒక్కొక్కరిని విడిచిపెట్టుకోకుండా శపించడం మొదలుపెట్టాడు దేవుడు. గల కారణం ఏమిటో తెలుసా? సువార్తను ప్రకటించలేదు, దేవుని ఆజ్ఞను ప్రకటించలేదు. ఈరోజు దేవుని ఆజ్ఞను మరిచి తిరుగుతున్నావేమో, దేవుని యొక్క భారాన్ని విడిచి తిరుగుతున్నావేమో. ఎంతగానో దేవాది దేవుడు నీకు ఒక ఎముకని ఇచ్చాడో, నీకు ఒక ప్రక్కట ఎముకని ఇచ్చాడో, ఒక సహభాగస్వామిని ఇచ్చాడో, అది నాది కాదని ఈరోజు నువ్వు తిరుగుతున్నావేమో. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు శ్రమలు వస్తాయి? భారాన్ని మర్చిపోయి వేరే ఒక పాప భారాన్ని పెట్టుకొని ఈరోజు నువ్వు తిరుగుతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సమస్త ప్రజలారా నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్పిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీకు విశ్రాంతిని ఇచ్చాను, కాబట్టి మీకు రక్షణని ఇచ్చాను, కాబట్టి మీకు ఆత్మని ఇచ్చాను, కాబట్టి మీకు విశ్వాసాన్ని ఇచ్చాను, కాబట్టి మీకు పరిశుద్ధతని ఇచ్చాను, కాబట్టి అదే సర్వ సృష్టికి వెళ్ళి మీరు ప్రకటించండి. మొదట ఎవరికి ప్రకటించాలి? నీ భర్తకు నువ్వు ప్రకటించాలి, నీ భార్యకు నువ్వు ప్రకటించాలి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఇద్దరు దంపతులు కనబడుతున్నారు. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతని అడుగుగా అతడు నేనే అని చెప్పను. సంసోను యొక్క తల్లిదండ్రులు మానోహుకి ఏమీ తెలీదు, ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, దేవుని స్వరాన్ని వినలేదు. కానీ ఇద్దరు కలిసి పొలంలో పని చేసుకుంటూ ఉండగా దేవుని యొక్క దూత మానోహు భార్యకు కనబడంటుంది, నువ్వు గుడ్రాలు కదా, నీ గర్భాన్ని నేను తెరుస్తాను. వెంటనే హృదయంలో పెట్టుకోలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏ వార్తనైతే చెప్పాడో, ఏ ప్రత్యక్షతనైతే చెప్పాడో, ఏ యొక్క వెలుగునైతే చూసిందో ఇంటికి వెళ్ళి ఆ మానోహు భార్య మానవుతో చెప్పడం జరిగింది. హల్లెలూయా. దాచుకోలేదు. వెంటనే భర్త ఏమి చేశాడో తెలుసా? నా భార్య చెప్పింది అది నిజమా కాదని చెప్పి ఇద్దరు పొలంలోనికి వెళ్ళి కనిపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క దర్శనమును పొందుకున్నారు. హల్లెలూయా. లేఖనము సెలవిస్తుంది, మానోహు తన భార్య వెంబడి పొలంలోనికి వెళ్ళెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ స్త్రీ, నీ భర్తను వెనకాల నువ్వు వాక్యం వెంబడి నడిపించగలుగుతున్నావా? దర్శనం వెంబడి నడిపించగలుగుతున్నావా? వాక్యానుసారంగా నడిపించగలుగుతున్నావా? ఏమీ తెలియని మానోహు భార్య చెయ్యి పట్టుకొని తన భర్తను పొలంలోనికి తీసుకువెళ్ళింది, అనగా సంఘములోనికి తీసుకువెళ్ళింది. హల్లెలూయా. దేవుని దర్శనమును కలిగజేసే విధముగా ప్రార్థన చేసింది. ఈరోజు ఎక్కడ పెడుతున్నావు? నీ భర్తను ఎక్కడ పెడుతున్నావు? మారవు అనుకుంటున్నావు. యాజకులు అడుగుతుంటే నా భర్త మారడండి, నా భర్త వ్యభిచారంలో ఉన్నాడండి, నా భర్త త్రాగుడులో ఉన్నాడండి, రకరకాల దూరంగా ఉన్నాడండి. జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్తను రక్షించుకుంటేనే నీకు పరలోక రాజ్యం ఉన్నది. నీ భర్తని ఇక్కడ మార్చుకోకపోతే దేవుడు నిన్ను అంగీకరించాడు. ఆదాముతో దేవుడు మాట్లాడింది ఏమిటో తెలుసా? ఓ ఆదాము, నీవు ఎక్కడ ఉన్నావు? నీకు ఇచ్చిన భార్య ఎక్కడ ఉన్నది? ఎక్కడ దాక్కును నువ్వు బ్రతుకుతున్నావు? ఎక్కడ దాక్కును నువ్వు సమాధానం చెప్తున్నావు? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈరోజు సంఘ సభ్యులతో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, ఎక్కడ పెడుతున్నావు నీకు ఇచ్చిన దర్శనంలోనో? ఎక్కడ పెడుతున్నావు నీకు ఇచ్చిన వాక్యాన్ని? ఎక్కడ పెడుతున్నావు దేవుడు నీతో మాట్లాడిన ఆ స్వప్నంలో? ఎక్కడ పెడుతున్నావు? నీ భర్తకు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఇంటి పక్కల వాళ్ళు ఏదైనా అంటుంటే నేను చెప్తున్నావే. రకరకాల బంధువులు నిన్ను తిడుతుంటే నీ భర్తకు వచ్చి ముడిపెట్టి వాడిని ప్రేరేపిస్తూ ఉన్నావు. ఎందుకు సంఘానికి రాకుండా నువ్వు ప్రేరేపించలేకపోతున్నావు? జాగ్రత్త, దేవుడు ఈరోజు స్త్రీలతో మాట్లాడుతున్నాడు.
రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. మానోహ భార్య ఏమి చేసిందో తెలుసా? ఆ యొక్క మానోహకు ప్రత్యక్షతను కలిగించే విధముగా ఈమె వెళ్ళింది. హల్లెలూయా. మనోహ మాట్లాడుతున్నాడు, నా భార్యతో మాట్లాడిన వాడువు నువ్వేనా? దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే, ఆ దేవుణ్ణి నేనే, ఆ గర్భాన్ని తెరుస్తున్నానని నేనే. ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్నాను. మీరిద్దరూ కూడా ఆ బిడ్డను జాగ్రత్తగా మీరు పెంచండి. నాజీరు చేయవద్దు, జాగ్రత్తగా మద్యపానము మీరు తాగొద్దు, భయభక్తులు కలిగి ఉండి జీవించండి అని చెప్పి దేవాదేవుడు కుటుంబాన్ని కట్టగలిగాడు అక్కడ. హల్లెలూయా. ఏమి చేస్తున్నావు ఈరోజు? నీకు ఇచ్చిన భర్తనేమి చేస్తున్నావు? ఈరోజు నీకు వాక్యము చదవడం రాకపోవచ్చు, నీకు ప్రార్థన చేయడం రాకపోవచ్చు, కానీ ఆయన పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టుకొనవచ్చును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. భార్యల కోసం మాట్లాడుతున్నాడు పేతురు గారు. నీకు వాక్యం చదవడం రాదా? ఓకే. నీకు ప్రార్థన చేయడం రాదా? ఓకే. కానీ అవిశ్వాసమైన నీ భర్తను మందిరంలోనికి నడిపించాలంటే మొదట నీలో భయము కలిగి ఉండాలి, దేవుని యందు భయము కలిగి ఉండాలి. రెండవదిగా మంచి ప్రవర్తన కలిగి ఉండు. నువ్వు దాని ప్రకారం నడుస్తూ వెళ్ళు. ఆ నడతను చూసి, ఆ మంచి ప్రవర్తన చూసి నీ భర్త మందిరంలోనికి వస్తాడని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఓ తల్లి, ఓ తండ్రి, దేవుని యందు భయం ఉందా? దేవుని యందు భయం అంటే ఏమిటనంటే చెడుతనమును విడిచిపెట్టుకోవడం, పాపమును విడిచిపెట్టుకొని మంచి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే అతనికి వాక్యమును చెప్పవసరం లేదు. నీ ప్రవర్తనను బట్టి, నీ నోటి మాటను బట్టి, నీ నడవడికను బట్టి, నువ్వు ఖర్చే కన్నీటిని బట్టి, నువ్వు తగ్గించుకునే స్వభావాన్ని బట్టి నీ భర్త ఎక్కడ ఉన్నా ఆ భర్త మందిరంలోనికి వస్తారని లేఖనము సెలవిస్తోంది. ఏ విధముగా ఉంటున్నావు? నీ భర్తకు నువ్వు సువార్తను ప్రకటించలేకపోతున్నావు అంటే నీలో భయం అనేది లేదు. దేవుని భయమును విడిచి తిరుగుతున్నాం, దేవుని మాటలు లెక్క చేయకుండా తిరుగుతున్నాం. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడిన ఆదాముతో భయభక్తులు లేకుండా తిరిగాడు. తల్లి, ఈరోజు శ్రమలో నువ్వు ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ మంచి ప్రవర్తనను బట్టి నీ భర్తను మార్చుకో, నీ మంచి ప్రవర్తనను బట్టి నీ భార్యను నువ్వు మార్చుకో. మొట్టమొదటిగా ఆయన అంటూ ఉన్నారు, ఒక భర్త ఒక భార్యకు సువార్తను ప్రకటించాలి, ఒక భార్య ఒక భర్తకు సువార్తను ప్రకటించాలి. రెండవదిగా భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లలకు సువార్తను ప్రకటించాలి. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనములు చదువుదాం. చూడండి తల్లి. సమూయేలు గ్రంథము చదువమ్మా. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. ఎవరు ఈయన అంటే అభిషేకింపబడిన యాజకుడు ఏలీ ప్రవక్త యొక్క అభిషేకం ఏమిటో తెలుసా? ఆ యొక్క హన్నా వచ్చి కొన్ని సంవత్సరములుగా పిల్లలు లేకుండా ఏడుస్తుంటే ఈయన గమనిస్తూ ఉన్నాడు ఆమెను. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఈయన ఆ యొక్క సింహ బలిపీఠం దగ్గర నిలబడి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. హన్నా చేసిన ప్రార్థన చూస్తూ ఉన్నాడు. విలపిస్తుంది, నాకు బిడ్డలు కావాలని రోదన చేస్తుంది, ఆత్మను కుమ్మరించుకుంటుంది. కానీ ఆ యొక్క ఏలియా చూసి అంటూ ఉన్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళు, నువ్వేదైతే మనవి చేసుకున్నావో ఆ మనవిని దేవుని అంగీకరించి నీకు దయ చేయును కాక అని చెప్పి ఆశీర్వదించారు. వెంటనే ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఆ సమూయేలు వచ్చి హన్నా గర్భములో ఉన్నాడు. హల్లెలూయా. ఎవరయ్యానంటే ఏలీ
ప్రవక్త. అటువంటి అభిషేకము కలిగిన ఏలి కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నాడు. సంఘములో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, సంఘముని ఆశీర్వాదకరంగానే ఉంచాడు. కానీ కుటుంబం వచ్చేసరికి, పిల్లల దగ్గరికి వచ్చేసరికి అతనికి ఒక విషయము తెలిసింది. వారు దుర్మార్గులైపోయారయ్యా. ఓఫ్ని ఫీనెహాసు కుమారులు వారు వ్యభిచారం చేస్తున్నారు. సంఘములకు వచ్చిన స్త్రీలతో, సంఘమునకు వచ్చిన ఆ యొక్క బలిని అర్పించిన దానిని వారు దొంగిలిస్తూ ఉన్నారు. రకరకములైన దుర్మార్గులు అయిపోయారయ్యా. ఆ విషయం నీకు తెలిసినా సరే నీవు వారిని అడ్డగించలేదు. నువ్వు తెలిసిన వారికి సువార్తను ప్రకటించలేదు. వారికి తెలిసినా సరే భయభక్తులు కలిగి ఉండే విధంగా నువ్వు సువార్తను ప్రకటించలేదు. అందువల్ల నీ ఇంటి మీదకి నిత్య శిక్ష. ఏంటి నిత్య శిక్ష అనంటే జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఏలియా ఇంటి వారి దోషములకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చెయ్యబడదు. నువ్వు దేవుడికి ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని రీతిలుగా ఉపవాసం ఉన్నా, ఎన్ని సంవత్సరం ఉపవాసం ఉన్నా సరే ఆ దోష శిక్షను తీసివేయలేవు. అది దేవుని ఆజ్ఞను లేఖనం సెలవిస్తుంది. ఎందుకు ఇంత దోష శిక్ష? ఆ బలి చేతనైనను ఆ ద్రవ్యము చేతనైనను విమోచించలేని, ఆ శాపము నుంచి బయటకు పడలేని శిక్ష ఎందుకు యాజకుడు ఇంటి మీదకి వచ్చిందయ్యానంటే కుటుంబ సభ్యులను నిర్లక్ష్యము చేశాడు. ఎందుకు దోష శిక్ష ఆ ఏలియా మీదకి, కుటుంబం మీదకి వచ్చిందయ్యానంటే అక్కడ వారి కుటుంబ సభ్యులను, పిల్లలను సరైన రీతిలో నడిపించలేకపోయాడు. తెలిసిన అడ్డగించలేదు నువ్వు. కారణముగా నీ ఇంటి మీదకి నిత్య శిక్ష. ఆ శిక్షలో మొట్టమొదటి ఎవరు చనిపోయారో తెలుసా? ఎవరైతే పాపము చేశారో వారు చనిపోయారు. ఓఫ్ని ఫీనెహాసుల యుద్ధంలో చనిపోయారు. తర్వాత ఏలి మెరవిడిగి వెనకకి పడి చనిపోయాడు. భార్య దగ్గరికి వచ్చాడు. భార్య కూడా తెలిసి కూడా తప్పును ఖండించలేదు. కారణముగా ప్రసవిస్తూ ప్రభావము పోయిందని చెప్పి పిల్లని కని ఆమె చనిపోయింది. గల కారణం ఏమిటనంటే ఆ యొక్క తెలిసి కూడా అడ్డగించలేకపోయాడు ఆయన. అంటే సువార్త ప్రకటించిన వారికి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, వారి మీదకి శ్రమ వస్తుంది, వారికి కన్నీరు వస్తుంది, వారికి వేదన వస్తుంది. ఈరోజు ఎందుకు వేదనలు వస్తున్నాయి కుటుంబాల్లో? ఎందుకు పిల్లలు పాడైపోతున్నారంటే నీ పిల్లవాడి కోసం నీకు తెలుసు. ఒక కుటుంబ యజమానిగా, ఒక కుటుంబ తల్లిగా నీకు తెలిసి ఈరోజు ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాం. నీకు తెలుసు వాడు ఎక్కడ తిరుగుతాడో, 9 గంటలు ఎక్కడ ఉంటాడో, 10 గంటలు ఎక్కడ ఉంటాడో, రాత్రంతా ఎక్కడ గడుపుతున్నాడో నీకు తెలుసు. నువ్వు చెప్పలేకపోతున్నావు, నోరు విప్పడం లేదు. అందుకే ఆయన దావీదు గారు అంటున్నారు, నేను నా పెదవులను మూసుకొని నేను కూర్చోవడం లేదయ్యా, నా పెదవులు విప్పి నేను కనబడిన వారి జనాంగానికి నేను సువార్తను ప్రకటిస్తున్నాను. ఆ విధంగా ప్రకటించకపోతే దావీదు గారికి అర్థమైంది, నా ఇంటి మీదకి, నా మీదకి శ్రమ వస్తుందని. ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటూ ఉన్నారు? ఈరోజు ఏ విధంగా నీ పిల్లవాడు ఉంటున్నాడు? ఏ విధంగా నీ కుమార్తె ఉంటుంది? ఈరోజు నువ్వు ఎప్పుడైనా గ్రహించగలిగావా? తెలిసిన తర్వాత ఇది తప్పని చెప్పగలిగావా? ఇది పాపమని చెప్పగలిగావా? ఇది అక్రమం అని చెప్పగలిగావా? ఇది అన్యాయం అని చెప్పగలిగావా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? దాని వలన నీ కంటెదురుగుండా నీ పిల్లలను చూసి నువ్వు బాధపడుతున్నావు. ఏలియా మరణించాడు, కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు మరణించి వారు చేసిన ఘోరములను నీ చెవును పడుతుంటే విలపిస్తున్నావు, శ్రమలకు లోనైపోతున్నావు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తల్లి, ఏ విధముగా పెంచుతున్నావు? నీ పిల్లలకు సువార్తను ప్రకటించగలుగుతున్నావా? రక్షణ వస్త్రమును నీ పిల్లలకు పరిచయం చేయగలుగుతున్నావా? బాప్తిస్ము పాలు పొందావు, బాప్తిస్ము నువ్వు పొందుకున్నావు, రక్షణ వస్త్రం ఉంది, అది జాగ్రత్తగా అంతము వరకు నువ్వు కాపాడుకో, భయభక్తులు కలిగి ఉండని చెప్పి ఎప్పుడైనా వాక్యాన్ని చూపి నువ్వు హెచ్చరించగలిగావా? తల్లి, మాట్లాడగలిగావా? ఎందుకు శ్రమలు వస్తున్నాయి? నీ పెదవులను మూసుకుంటున్నావు, నీ నోరును మూసుకుంటున్నావు, నువ్వు తెరవడం లేదు. నీకు తెలిసిన రక్షణ సువార్తను నీ బిడ్డలకు ప్రకటించడం లేదు. నువ్వు పొందుకున్న ఆత్మను నీకు బిడ్డలకు పరిచయం చేయడం లేదు. గల కారణముగా శ్రమలు వస్తూ ఉన్నాయని ఆయన మాట్లాడుతున్నారు. తల్లి లేదు యెఫ్తాకు, కానీ బిడ్డను ఉన్నతమైన స్థానంలో నడిపించాడు. హల్లెలూయా. తల్లి లేదు,
తండ్రి ఒక్కడే ఉన్నాడు యెఫ్తా కుమార్తెకు, కానీ యెఫ్తా కుమార్తెను మంచి రీతిగా సమర్పణ రీతిగా పెంచడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా పెంచుతున్నావు. ఒక దీనవలే పాడైపోతున్నా సరే, ఒక దీనవలే బజార్లో తిరుగుతున్నా సరే, లోకంలో తిరుగుతున్నా సరే, నీ పిల్లలను ఈరోజు నువ్వు పట్టించుకోవడం లేదమ్మా. యాకోబుకి ఏమో వచ్చిందో తెలుసా? ఈ వయసులో, ఈ వృద్ధాప్యంలో నాకు మీరు శ్రమను తీసుకువచ్చారు. బిడ్డలతో మాట్లాడుతున్నాడు. దీన వల్ల నేను సరిగా కాచుకోలేకపోయాను, సరిగా నేను పెంచలేకపోయాను. దీన వల్ల నాకు శ్రమను తీసుకువచ్చారు, నాకు నిందను తీసుకువచ్చారు. ఈ వృద్ధాప్యం నేను భరించలేకపోతున్నానని చెప్పి అతను ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు. తల్లి, సువార్తను ప్రకటించకపోతే తల్లిదండ్రులకు శ్రమ వస్తుంది, జాగ్రత్త. అందుకే ఆయన మాట్లాడుతున్నారు. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. తల్లి, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. లేఖనము సెలవిస్తుంది, విశేషముగా తన ఇంటి వారిని అండర్లైన్ చేసుకోండి. విశేషముగా తన ఇంటి వారిని వాడు సంరక్షించుకోవడం చేత కాకపోతే వాడు విశ్వాసి కన్నా చెడ్డవాడుగా అయిపోతాడు. ఎందుకు విశ్వాసి కన్నా చెడ్డవాడిగా ఇక్కడ ఏలియా తయారైపోయాడయ్యానంటే, ఏలియా కోసం మాట్లాడుతున్నారంటే, ఏలియా ఇంటి మీదకి నిత్య శిక్ష వచ్చిందయ్యానంటే అతను తన ఇంటి వారిని సరైన రీతిలో సంరక్షించుకోలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు. తన బిడ్డలు అంటే వాక్యముని ఎరిగి కూడా, ఆత్మను పొందుకొని కూడా అడ్డగించలేకపోయాడు తన కుమారుల యొక్క దుర్మార్గతను. అందువల్ల నిత్య శిక్ష రావడం జరిగింది. అపోస్తలుడైన పౌలు గారు ఆ తిమోతితో మాట్లాడుతున్నారు, జాగ్రత్త, నీకు ఇచ్చిన బిడ్డల సంగతి జాగ్రత్త, నీ సంఘ సభ్యుల సంగతి జాగ్రత్త. విశేషముగా నీకు ఇచ్చిన ఆ కుటుంబమును, నీకు ఇచ్చిన ఆ పిల్లలను నువ్వు సంరక్షించుకోవడం జాగ్రత్తగా ఉండు, లేదా నీ విశ్వాసము పాడైపోతుంది. నువ్వు అవిశ్వాసి కన్నా నీవు చెడ్డవాడైపోతావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలు ఏ విధముగా ఉన్నారో నీకు తెలుసు. సువార్తను ప్రకటించుకోండి, మంచి మార్గంలోనికి నడిపించండి, వారికి బుద్ధి చెప్పండి, బుద్ధి వాక్యాన్ని వారి గుండెల్లోనికి వెళ్ళనివ్వండి, పరిశుద్ధ ఆత్మ పొందుకునే విధముగా వారిని తయారు చేయండి తల్లి. లేకపోతే అంటున్నారు, నువ్వెన్ని ధనధాన్యాలు సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తిపాస్తులని పిల్లలకు నువ్వు సమకూర్చినా, ఆయన అంటూ ఉన్నారు, నీ ఇంటి వారిని విశేషముగా ఇంటి వారిని సంరక్షించుకోకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడిగా అయిపోతావు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. నువ్వు నీ కుటుంబం, ఏలీ కుటుంబము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడానికి, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోవడానికి అది ప్రాయశ్చిత్తము వలన సరే, దేనికోసము అది దేని చేత కూడా విముక్తి పొందలేకుండా ఉండడానికి గల కారణం ఏమిటంటే విశేషంగా తన కుమారులను సంరక్షించలేకపోయాడు తల్లి. అటువంటి స్థితిలో ఈరోజు నువ్వు ఎక్కడుండి వాక్యం వింటున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం కోసమో బిడ్డల కోసము నువ్వు కన్నీరు నువ్వు కార్చాలి. మూడవదిగా ఎవరికి సువార్త ప్రకటించాలయ్యా అనంటే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదవండి తల్లి. మూడవదిగా ఎవరికి ప్రకటించాలి? ఆమె మాట్లాడుతూ చదువమ్మా. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా నీకు తెలిసిన విషయాన్ని, నీకు తెలిసిన సువార్తను ఎవరికి ప్రకటించాలంటే నీ రక్త సంబంధులకు ప్రకటించాలి. మొదట భార్య భర్తకు ప్రకటించాలి, భర్త భార్యకు ప్రకటించాలి. రెండవదిగా భార్య భర్తలు ఇద్దరు కూడా పిల్లలకు ప్రకటించాలి. హల్లెలూయా. మూడవదిగా ఈ కుటుంబము అంతా తన రక్త సంబంధులకు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. వేగుల వారితో మాట్లాడుతుంది, నేను రక్షణ పొందాను,
మీకు విధేయత చూపించాను. నేను రక్తధారలో కడగబడ్డాను, నా కిటికీకి ఎర్రదారము తొగరదారము కట్టాను. కానీ నా తల్లిదండ్రులు ఉన్నారయ్యా, నా బంధువులు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా అన్న తమ్ముళ్ళు ఉన్నారు, నా ఇంటి పేర్ల వారు ఉన్నారు, నా వీధుల వారు ఉన్నారయ్యా. నేనేమి చేయాలంటే ఈగులు వారు మాట్లాడుతున్నారు, మీరందరూ కూడా ఆ గృహములోనే నివసించండి. హల్లెలూయా. మొత్తం అందరినీ రక్షించుకుంది తల్లి. ఒక అన్న తమ్ములను, ఒక తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, తన ఇంటి పెరవరందరినీ కూడా రక్షించుకోగలిగింది. ఈరోజు రక్షించుకోగలుగుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నించేది మొదట నీ భర్త కోసమో, రెండవది నీ పిల్లల కోసమో, మూడవదిగా నీ తల్లిదండ్రుల రక్త సంబంధుల కోసమో ఆయన ప్రశ్నించే దేవుడు. ప్రకటిస్తున్నావా? నీ అన్న నీ తమ్ముడు అన్యుడే, విగ్రహారాధికుడే, ఎప్పుడైనా ప్రకటించేవా? నీ తల్లిదండ్రులు విగ్రహారాధికులే, అన్యులే, నువ్వు మారావు. నువ్వు మారిన ఆ మార్పును, ఆ మంచితనమును, యేసయ్య సువార్తను, యేసయ్య రక్షణను, నువ్వు పొందుకున్న ఆత్మను ఎప్పుడైనా వారికి నువ్వు ప్రకటించగలిగావా? పరిచయం చేయగలిగావా? లేదా అన్య ఆచారాలతో రక్షింపబడి కూడా వారితో నువ్వు సహవాసం చేస్తున్నావేమో? ఆయన అంటూ ఉన్నారు, ఆ విధంగా నీ రక్త సంబంధులకు కూడా నువ్వు సువార్తను ప్రకటించకుండా వారి మార్గములో నువ్వు నడిస్తే, ఆయన అంటున్నారు, అలాంటి వారికి శ్రమ. ఎందుకు వస్తున్న ఈ రోజులు శ్రమలు? నువ్వు ప్రార్థనా పరుడువే, రక్షింపబడిన వ్యక్తివే, నీ తండ్రి నశించిపోతున్నాడే, నీ తల్లి నశించిపోతున్నదే, నీ రక్త సంబంధులు నశించిపోతున్నారే. వారిని ఎప్పుడైనా దేవుని వైపుకు తిప్పగలిగావా? కొర్నేలి తిప్పాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. కొర్నేలి కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యాలు 10:33 చదవండి తల్లి. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, నువ్వు వచ్చుట మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము చాలు తల్లి. హల్లెలూయా. మేమందరము కూడా నీ కోసం చూస్తున్నామయ్యా. దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞ ఇచ్చాడో, ఏ దర్శన రూపంతో మాట్లాడారో, ఇదిగో నేను, నా భర్త, ఇదిగో నా భార్య, నా పిల్లలే కాదు, అక్కడ ఉన్నవారందరూ ఎవరో తెలుసా? రక్త సంబంధికులు. హల్లెలూయా. ఆయన కింద పని చేసే వారందరినీ కూడా, ఆ యొక్క వీధిలో ఉన్న వారందరినీ కూడా ఆ పేతురు గారు వస్తుంటే ఆ గృహములో దాచిపెట్టి అందరూ కూర్చొని చూస్తున్నారు. సువార్తను ప్రకటించడానికి వారందరిని తీసుకొచ్చి సమకూర్చాడు. వారందరూ ఏమి పొందుకున్నారు తెలుసా? రక్షణతో పాటు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ రక్త సంబంధాలు ఎక్కడ ఉన్నారు? ఫంక్షన్లు అయితే పిలుస్తున్నావు, ఇంటిలో గృహప్రవేశం అయితే పిలుస్తున్నావు, బర్త్డే ఫంక్షన్ అయితే పిలుస్తున్నావు, నీ కుమార్తెలు అయితే ఆ వివాహాలు అయితే పిలుస్తున్నావు. ఎప్పుడైనా మందిరానికి రా, నిజమైన దేవుడు ఆ విధంగా నశించిపోతే నరకానికి వెళ్ళిపోతావు, ఆత్మ పొందుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఎప్పుడైనా సువార్తను ప్రకటించావా? ఎప్పుడైతే నీ పెదవులను ఇప్పావా? ఎప్పుడైతే నీ నోరునైనా ఇప్పావా? ఇదిగో దేవాది దేవుడు శక్తిమంతుడు, నువ్వు అన్య విగ్రహాలకు నువ్వు నమస్కారం చేస్తున్నావు, ఇదిగో రకరకములుగా నువ్వు తిరుగుతున్నావు, అక్రమం అన్యాయంతో తిరుగుతున్నావు. ఎప్పుడైనా నీ తల్లిదండ్రులకు, నీ అన్న తమ్ములకు, నీ అక్క చెల్లెలకు ఎప్పుడైనా సువార్తను ప్రకటించే అవకాశము దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ప్రకటించగలిగావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు శ్రమలు వస్తాయి? ఆ భారమును విడిచిపెట్టి అన్యుల యొక్క భారాన్ని నువ్వు ఎత్తుకుంటున్నావు. అన్యులతో సహవాసం చేస్తున్నావు, అన్యులు ఏది చేస్తే అదే చేస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు దేవుని పొందుకున్నావు, రక్షణను పొందుకున్నావు, ఆత్మను పొందుకున్నావు. ఎప్పుడైనా ఆ పరిశుద్ధమైన దేవుని పరిచయం చేయగలిగావా? నీ రక్త సంబంధాలకు చెప్పగలిగావా తల్లి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు శ్రమలు వస్తున్నాయి అనంటే, నీవు చేయవలసిన సువార్తను నువ్వు మర్చిపోయి నువ్వు తిరుగుతున్నావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సువార్త ప్రకటించిన వారికి శ్రమ అని మాట్లాడుతున్నారు. నువ్వు ఈ విధముగానే నువ్వు జీవిస్తే, ఓ తల్లి, తండ్రి, ఓ చెల్లి, ఓ కుటుంబమా, దేవుడు అంటూ ఉన్నాడు, ఇంటి వద్దనే తీర్పు మొదలవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు.
తీర్పు దినము ఇంటి యొద్ద ఆరంభమగు కాలము ఆరంభమయ్యే కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్బలమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. నువ్వు సువార్త ప్రకటించకుండా నీ తల్లిదండ్రుల దగ్గర, నీ రక్త సంబంధుల దగ్గర నీ ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఆయన అంటూ ఉన్నారు, నీ ఇంటి వద్దనే తీర్పు ప్రారంభమైపోతే. నీ బిడ్డలకి నువ్వు సువార్త చెప్పకపోతే, నీ భర్తకు నువ్వు సువార్త చెప్పకపోతే, నీ ఇంటి వారికి నువ్వు సువార్త చెప్పకపోతే, నీ రక్త సంబంధులకు సువార్త చెప్పకపోతే ఆయన అంటున్నారు తీర్పు అనేది ఒకటి ఉన్నది. అది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది. అది తండ్రి దగ్గరే ప్రారంభమవుతుంది. అది తల్లి దగ్గరే ప్రారంభమవుతుంది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. తీర్పు నీ ఇంటి ముందు నిలబడి చూస్తోంది. నీ రక్త సంబంధం రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఏ విధంగా రక్షించుకోవాలయ్యా అంటే ఆయన అంటున్నారు, తీర్పు నుంచి తప్పించుకోవాలంటే సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. హల్లెలూయా. మొదట నీవు నీ కుటుంబ సభ్యుల ఆత్మలు ఆయన చేతికి అప్పగించి అప్పుడు మంచి సాక్ష్యము కలిగి నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, సువార్త చెప్పు. నీ యొక్క రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళు, సువార్త చెప్పు. నీ వీధిలో ఉంటూ ఉన్నారా నీ రక్త సంబంధులు, వారి దగ్గరికి వెళ్ళు, సువార్త చెప్పు. నువ్వు మొదట సత్ప్రవర్తన కలిగి ఉండి నీ శరీర ప్రాణ ఆత్మ దేహములు ఆయనకు అప్పచెప్పుకొని అప్పుడు సువార్త ప్రకటించమంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆ విధంగా ప్రకటించకపోతే తీర్పు అనేది ఇంటి వద్దనే ఆరంభమవుతుంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? సువార్త ప్రకటించకపోతే శ్రమ. ఆ భారము నీ మీద ఉంది, ఆ భారము నా మీద ఉంది. ఈరోజు యాజకులు రాళ్ళు ఎందుకు మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు? ఎందుకు మిమ్మల్ని ఆదరిస్తున్నారు? ఒక వారం రాకపోతే రండి నాన్న అని చెప్తున్నారంటే ఆ యాజకు మీద ఆ భారము ఉన్నది, ఆ బాధ్యత ఉన్నది. ఎందుకు తెలుసా? ఇంటి వద్దనే తీర్పు మొదలవుతుంది. సంఘము అధికారి దగ్గర మొదలవుతుంది, యాజకుడి దగ్గర మొదలవుతుంది, ఆ గృహపు అధికారి దగ్గర ఆ తీర్పు మొదలవుతుంది. కాబట్టి ఆ తీర్పు దినమున మేము తప్పించుకోవాలంటే మీకు ఏమి చేయాలో తెలుసా? మిమ్మల్ని నయాన్నో భయాన్నో ఏమి చేయాలంటే సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. అనేక మంది ఫోన్లు చేస్తుంటే అమ్మగారు అంటూ ఉన్నారు, లిఫ్ట్ చేయట్లేదు నాన్న, స్పందించట్లేదు నాన్న, లిఫ్ట్ చేయట్లేదు నాన్న. అయినా మేము చేయాలి. ఎందుకు తెలుసా? తీర్పు యాజకుడి నుండే మొదలవుతుంది. తీర్పు గృహం యొక్క అధిపతి అయిన తల్లి తండ్రుల నుంచే మొదలవుతుంది. తల్లి లేఖనం సెలవిస్తుంది. ఆయన మూడవదిగా అంటూ ఉన్నారు, మూడవదిగా నీ రక్త సంబంధులకు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. మొట్టమొదట తల్లి తండ్రులు సువార్తను ప్రకటించుకోవాలి. రెండవదిగా తల్లి తండ్రులు బిడ్డలకు సువార్తను ప్రకటించాలి. మూడవదిగా ఈ కుటుంబం అంతా కలిసి వేరొక కుటుంబమునకు రక్త సంబంధులకు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. సిలువలో దొంగ, పర్లేదులే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, దేవుడు నన్ను అవకాశం ఇచ్చాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కదా అనుకోలేదు. పక్క దొంగ చూశాడు, అంటూ ఉన్నాడు, నువ్వు దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడవా? నువ్వెందుకు భయపడతలేదు? నేను భయపడ్డాను, దేవునికి భయపడి సమస్తమును విడిచిపెట్టుకున్నాను. ఆయనతో నేను మాట్లాడాను. నువ్వు మాట్లాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను పరదేశకు తీసుకువెళ్ళిపోతాడు. నువ్వు ఆయన యందు భయము పడవా అని మాట్లాడుతున్నాడు. శ్రమలలో కూడా, కష్టాలలో కూడా, ఆ ఎండలో కూడా, ఇదిగో సిలువ వేయబడిన స్థితిలో కూడా ఆ దొంగ సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. తన పక్క స్నేహితుడికి సువార్తను ప్రకటించాడు. కలిసి తిరిగారు, కలిసి తాగారు, కలిసి దొంగతనములు చేశారు, కలిసి కుటుంబాలను కూల్చివేశారు. కానీ ఇతను తెలుసుకున్న సువార్త దొంగ పక్క దొంగకి చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా.
అంటూ ఉన్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఎందుకు దూషిస్తున్నావు? సువార్తను ప్రకటించాడు తల్లి. ఎక్కడ నువ్వు ప్రకటిస్తున్నావు? నీ యొక్క స్నేహితులకు నువ్వు ప్రకటించగలుగుతున్నావా? నీ రక్త సంబంధులకు ప్రకటించగలుగుతున్నావా? నువ్వు డ్యూటీ చేసే ఉద్యోగస్తుల దగ్గర నువ్వు సువార్తను నువ్వు ప్రకటించగలుగుతున్నావా తల్లి? దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు, చక్కటి వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు, చక్కటి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, చక్కటి ఆత్మను నీకు ఇచ్చాడు. ఏమి చేస్తున్నావు? కొంచెము కింద మంచము కింద వ్యాపారాల్లో పెడుతున్నావేమో. నీ తెలివితేటలన్నీ తీసుకువెళ్ళే జాగ్రత్త. దేవుడు ఒక్కనొక్క దినాన లెక్క అడిగే దేవుడు. 4వదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం మనం ముగించుకుందాం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినను. చదువమ్మా. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పాపాత్మురాలు ఒక కార్యము చేసింది, అక్కడ సువార్తను ప్రకటించింది. దేవుడు అంటూ ఉన్నాడు, నేను చనిపోయినా ఈ భూమి మీద ఏ యాజకులైతే ఏ సువార్తికులైతే వాక్యాన్ని బోధిస్తారో కంపల్సరీ నిశ్చితంగా ఆమె కోసము వారు జ్ఞాపకము చేస్తారు. ఎవరు? పాపాత్మురైన స్త్రీ. ఎక్కడ ప్రకటించిందంటే సర్వ సృష్టికి ప్రకటిస్తూ ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ యొక్క బెత్లెహేము గ్రామంలోనే కాదు, యెరూషలేము పట్టణంలోనే కాదు, యూదయ సమరయ ప్రాంతంలోనే కాదు, ఈరోజు ఆమె ఎక్కడ ప్రకటిస్తుందో తెలుసా? మన మధ్య నివసించి మనతో ఆమె మాట్లాడుతుంది. హల్లెలూయా. కారణం ఏమిటి తెలుసా? 4వది, ఎవరికి నువ్వు సువార్త ప్రకటించాలంటే సర్వ సృష్టికి నువ్వు సువార్తను నువ్వు ప్రకటించాలి. సర్వ సృష్టికి నువ్వు సువార్తను ప్రకటించాలి. నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో, ఎవరితో ఉద్యోగం చేస్తున్నావో, ఏ పాఠశాలలో చేస్తున్నావో, ఏ ఆఫీసులో చేస్తున్నావో, ఏ పొలంలో చేస్తున్నావో, ఏ గ్రామంలో చేస్తున్నావో, ఏ పట్టణంలో చేస్తున్నావో, ఆ ప్రతి పట్టణంలోనూ కూడా నీవు చేయవలసిన బాధ్యత ఒకటి ఉన్నది. ఏమిటో తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళి సర్వ జనులకు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. 4వదిగా సర్వ సృష్టికి నువ్వు సువార్తను ప్రకటించాలి. మెట్ట మధ్యాహ్నం వేళలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడడం జరిగింది. తన బ్రతుకును మార్చుకుంది. ఆ గ్రామంలోనికి వెళ్ళి అంటుంది, నేను చేసిన తప్పులను, నేను చేసిన పాపములను, నేను చేసిన అన్యాయములు అన్నీ ఒక మనుష్యుడు నాతో చెప్పాడు. రండి ఒక్కసారి మీరందరూ అతను చూడండి అని చెప్పి మొత్తము గ్రామమనంతటిని యేసయ్య పాదముల దగ్గర పెట్టింది. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షణ పొందేవే, ఈరోజు నువ్వు ఆత్మను పొందుకున్నవే. ఎప్పుడైనా ఇంటింటికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించేవా? ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే నీవు చేయవలసిన బాధ్యతను మర్చిపోయి వేరే బాధ్యత, నాకు ధనమే కావాలి, నాకు బలమే కావాలి, నాకు కీర్తి ప్రతిష్టలే కావాలి, ఈ ఆస్తి పాస్తులే కావాలని చెప్పి నువ్వు తిరుగుతున్నావు. అసలైన సువార్తను ప్రకటించలేకపోతున్నావు. అందువల్ల నువ్వు సంపాదించుకున్న ధనము నువ్వు అనుభవించలేకపోతున్నావు. నువ్వు సంపాదించుకున్న ఆస్తి పాస్తులు అనుభవించలేకపోతున్నావు. నువ్వు తెచ్చుకున్న ఆ యొక్క వండుకున్న ఆహారము మనశ్శాంతిగా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలందరూ తిరలేని పరిస్థితులు ఉన్నారంటే గల కారణం ఏమిటో తెలుసా? నీవు చెయ్యవలసిన సువార్తను ప్రకటించలేకపోతున్నావు. సమరయ స్త్రీ ప్రకటించింది. అంతేకాదు, ఒకసారి మనం చూసి ముగించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమని చెప్పను. ఎవరెత్తనంటే గెరాసీనుడు. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి వాడిలోనంటే 2000 దెయ్యాలు ఉన్నాయి. వాడి స్థితి, వాడి పరిస్థితి ఏమిటనంటే అడవులో సమాధులలో నివసించేవాడు. తనకు తాను గాయపరుచుకునేవాడు, వస్త్రములు లేకుండా తిరిగేవాడు. ఎవరైనా సాధువు చేయడానికి వస్తూ ఉంటే వారిని కూడా కొట్టేవాడు, వారిని కూడా హింసించేవాడు.
అందువల్ల అతన్ని విడిచిపెట్టేశారు. అతను విడిచిపెట్టే కారణంగా అడవుల్లోనికి వెళ్ళిపోయి సమాధుల్లోనికి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు. అలాంటి వాడిని యేసయ్య వారి దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచాడు. ఆ దెయ్యాలతో మాట్లాడుతున్న విడిచిపెట్టి వెళ్ళిపోమంటే అవి పందుల్లోనికి వెళ్ళిపోయి అతను స్వస్థ చిత్తుడై యేసయ్య పాదముల దగ్గర కూర్చున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విడుదల పొందాడు, రక్షణ పొందాడు. ఆ గెరాసీనుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీతో పాటు అవతలి ఒడ్డుకు వచ్చేస్తాను, నీ నావ ఎక్కి నేను వచ్చేస్తానంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమిటో తెలుసా, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు ఏది చేశానో, ఏది బోధించానో, ఏ స్వస్థత పొందుకున్నావో, ఏ సువార్త నువ్వు గ్రహించావో అది మొదట నీ ఇంటి వారికి తెలియచే. రెండవదిగా నీ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ యొక్క గెరాసిన దేశంలో నువ్వు ప్రకటించమంటే అతను ఏమి చేశాడో ఒకసారి చూద్దాం. చూడండి తల్లి, 20వ వచనము చదవండి తల్లి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపల్లిలో నారంభింపగా అందరూ ఆశ్చర్య పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యన సముద్రం ఉన్నది, ఇటువైపు యేసయ్య ప్రకటిస్తున్నాడు, ఇటువైపు గెరాసిన దేశంలో దెక్కపల్లిలో అతను గెరాసీనుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని ప్రకటించాడు. ఎవరో తెలుసా, 2000 దెయ్యాలు పట్టుకున్నవాడు, సంస్కారం లేనివాడు, బట్టలంటే కట్టుకోలేనివాడు, తనకు తను హింసించుకునేవాడు. స్వస్థత పొందిన తర్వాత అతను చేసినది ఏమిటో తెలుసా, మొదట వారి ఇంటి వారికి సువార్తను ప్రకటించాడు. రెండవదిగా దెక్కపల్లి దేశంలో ఒక ఆశ్చర్యకరమైన ఆయన సువార్తికుడిగా పేరు పొందాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రకటిస్తున్నావా? దేవుడు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాడు నీతో ఈ మధ్యకాల సమయంలో, సువార్తను ప్రకటించగలిగేవా? సువార్తను ప్రకటించగలుగుతున్నావా? రకరకాల మాటలు వల్లి వేసేస్తూ ఉంటావు, రకరకాల మాటలు, కల్పితాల మాటలు చెప్పేస్తూ ఉంటావే, ఉన్నది లేనిది ఉన్నట్టు నీ మాటల్లో చూపిస్తూ ఉంటావు, నీకు మాటల నైపుణ్యంలో చూపిస్తూ ఉంటావు. ఎప్పుడైనా నిజమైన దేవుణ్ణి నీ తల్లి తండ్రికి, నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ గ్రామస్తులకు, నీ పట్టణస్తులకు ఎప్పుడైనా పరిచయం చేయగలిగావా? దెయ్యములు పట్టుకున్నవాడు పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. తల్లి, నేను మారడమే కాదు, ఇదిగో నా ఇంటి వారు మారాలి. నేను మారడమే కాదు, నా దగ్గరికి ఎవరైతే వచ్చారో, నన్ను సాధువు చేయడానికి ఎవరైతే వచ్చారో, నేను ఎవరైతే హింసించానో అందరినీ కూడా నేను మార్చవలసిన బాధ్యత నా మీద ఉందని చెప్పి అక్కడ సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఈరోజు ప్రకటిస్తున్నావా? అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నా పెదవులను మూసుకొని నేను కూర్చోవడం లేదు, సర్వ సృష్టికి వెళ్ళి ప్రతి దినము కూడా నేను సువార్తను ప్రకటిస్తున్నా. నువ్వు నాకు చేసిన ఆశ్చర్య కార్యములు, నా జీవితాన్ని ఏ విధంగా నిలబెట్టావో, నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు నా ఆత్మను ఏ విధంగా నువ్వు నాకు ఇచ్చావో, నా సన్నిధికి ఏ విధంగా ఇచ్చావో, మరల రక్షణ ఆనందం నాకు ఏ విధంగా ఇచ్చావో ప్రభువా. ఒక రాజు ఉండి కూడా సమయం ఉన్నా లేకపోయినా నీ సువార్తను నేను ప్రకటిస్తున్నా, నీ సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నానయ్యా. ఎవరైనా ఆయన అంటున్నారు, ఎవరైనా మందిరంలోనికి వెళ్దామంటే నేను అమితంగా నేను సంతోషిస్తూ ఉన్నాను. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నేను ఏదైతే పొందుకున్నానో, ఏ ఆత్మనైతే పొందుకున్నానో, ఏ రక్షణ అయితే పొందుకున్నానో, ఏ బలమైతే పొందుకున్నానో, ఏ పరిశుద్ధతను పొందుకున్నానో, ఆ సన్నిధిని నేను పొందుకున్నాను. ప్రతి ఒక్కరికి నా పెదవులు నోరును విప్పిన సువార్తను ప్రకటిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సువార్త ప్రకటించకపోతే వారికి శ్రమ. లేఖనము సెలవిస్తుంది, ప్రకటించకపోతే ఏమి జరుగుతుందో చివరగా మనం చూసి ముగించుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం చదవండి తల్లి. ఆ జ్ఞాన కాలములను, అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి ఈ భూలోకమునకు తీర్పు తీర్చబోవుడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్మునట్టుకు
అందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, అజ్ఞాన కాలమందు, పితరుల కాలమందు నేను చూసి చూడనట్టు పోయాను, కానీ ఇప్పుడు నేను చూసి చూడకుండా నేను పోను. ఎందుకు తెలుసా? ఈ భూలోకానికి వచ్చాను, మీకోసము నేను బలి అయిపోయాను, ఆ రక్తము చిందించి ఆ రక్తము ద్వారా మీ అందరి పాపములను తుడిసివేసి మీకు రక్షణను ఇచ్చాను. రక్షణ ఇచ్చిన తర్వాత ఆయన ఆత్మను కూడా ఇచ్చాను. అందువల్ల అజ్ఞాన కాలం ముందు నేను చూసి చూడకుండా పోయాను, కానీ ఈ దినములో నేను చూడకుండా నేను పోను. ఒకానొక దినం వస్తుంది, ఉగ్రత దినము. ఆ ఉగ్రత దినమును తప్పించుకోవాలనంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. ఒకానొక దినము రాకపోతుంది. ఆయన అమ్మగారికి చూపించిన దర్శనం అదే. ఆయన జీతము పుచ్చుకొని రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి క్రియలను బట్టి, ఎవరి నోటి మాటను బట్టి, ఎవరైతే నోరు తెరిచి సువార్తను ప్రకటిస్తున్నారో, తన ప్రాణముగా పానము పెట్టి ఆ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో, అపోస్తలుడైన పౌలు గారులాగా ఆ భారము ఉండి ఆ సువార్తను ప్రకటిస్తున్నారో, వారి క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చడానికి ఒక దినం ఉంది. ఆయన చేతిలో జీవగ్రంథము ఉంది. సువార్తను ప్రకటించకపోతే ఆ యొక్క జీతము పుచ్చుకునే అవకాశము నీకు లేదు. ఆయన మాట్లాడుతున్నారు, సువార్తను ప్రకటించకపోతే వారికి శ్రమ. ఈరోజు ఓ భర్త, ఓ భార్య, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మారకపోతే నీ సత్ప్రవర్తన ద్వారా వారిని నువ్వు మార్చుకోవాలని మాట్లాడుతున్నాడు. రెండవదిగా నీ పిల్లలను నీవు మార్చవలసిన బాధ్యత నీ మీద ఉంది. మార్చకపోతే శ్రమ ఏమిటో తెలుసా? నీతో పాటు నీ పిల్లలకు నిత్య శిక్ష. మూడవదిగా రక్త సంబంధులకు కూడా నీ సువార్తను ప్రకటించాలి. ఆ విధంగా ప్రకటించకపోతే తీర్పు అనేది నీ ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది. నాలుగవదిగా నీ పట్టణంలో సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించకపోతే శ్రమ అని ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, అయ్యా నా పెదవులను మూసుకోవడం లేదు ప్రభా, సమాజం ఎదుర్కొంటా, అన్యులు ఎదుర్కొంటా ప్రభా, ఒక రాజు అయ్యుండి నేను సువార్తను ప్రకటిస్తున్నాను, అద్భుత కార్యములు వివరిస్తున్నాను, ఆశ్చర్య కార్యములు వివరిస్తున్నాను ప్రభా. నన్ను ఏ విధముగా నిలబెట్టావో, ఏ విధముగా నన్ను రక్షించుకున్నావో, ఆ యొక్క గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఏ విధముగా సింహాసనం మీద కూర్చోబెట్టావో నేను మర్చిపోలేదు ప్రభా. నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోలేదు, నువ్వు చేసిన అద్భుత కార్యాలు నేను మర్చిపోలేదు. అవన్నీ కూడా నేను ప్రకటిస్తూనే వస్తున్నాను ప్రభా. ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, ఈరోజు ఒక్కరికైనా సువార్తను ప్రకటించావా? రక్షింపబడి ఎంతో కాలమైంది కదా సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా నువ్వు ప్రకటించావా? నీ జీవితంలో అనేక అద్భుత కార్యములు ఆయన నీకు చేశాడే, నీ పిల్లల విషయంలో ఆశ్చర్య కార్యములు ఆయన చేస్తూనే ఉన్నాడే. ఎప్పుడైనా ఆ కార్యాలను నీ గ్రామంలో వారికి, నీ రక్త సంబంధులకు ఎప్పుడైనా తెలియచేసావా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నాకు అతిశయం కాదు, నేను గర్వించడం లేదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన సువార్తను, నువ్వు నాకు ఇచ్చిన ఆత్మ పట్ల నేను ఎప్పుడు గర్వము కలిగి ఉండడం లేదు. ఆ భారము నా మీద ఉంది కదయ్యా. ఇదిగో ఆ భారము నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి కుటుంబాల్లోకి? ఎందుకు పిల్లల మీదకి శ్రమలు వస్తున్నాయి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు తెలియజేశాడు, నువ్వు పరిశుద్ధుడివే, నేను కాదనడం లేదు, నువ్వు ప్రార్థన పరుడే కాదనడం లేదు, నువ్వు కన్నీరు ఖర్చు ఉపవాసం ఉంటున్నావు కాదనడం లేదు, కానీ ఆయన రాజ్య సువార్తకు నువ్వు నోరు తెరుస్తున్నావా? ఆయన రాజ్య సువార్తకు ఈరోజు నువ్వు పెదవులు తెరవగలుగుతున్నావా?